ప్రార్థన. ప్రభు సన్నిధి ఆయన ముందర ఆయన మాటలు గైకొనిన అవి మనకెంతో మేలుగును. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ లేఖనం ధ్యానించిన మరొక సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. స్వయంగా మాకు చెప్పవలసిన మాటలు ఈ పుస్తకం ఇచ్చినావు కనుక నిన్ను స్తుతిస్తూ నీ వాక్కు కొరకు కనిపెడుతుండగా నీ వాక్ అందించి మమ్మల్ని అందరినీ నన్ను బలపరచుమని నీ వర్తమాన వాక్యముతో నింపమని వరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసిన కృపా సమాధానమే కలుగునుగాక. కూర్చుందాం. దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. 10వ వచనం చదువు. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము. ఆభరణముల చేత నీ చెక్కెళ్ళను, ఆరము చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. చక్కగా ఆయన వర్ణన మానవ జ్ఞానానికి వర్ణాతీతం. ప్రభువైన దేవుడు చక్కగా ఎంతో విలువైన సందేశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియులరా, దేవుడు ఆయన యొక్క సంపూర్ణత బయలుపరుస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడంటే, ఆయన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని తెలియజేస్తాడు. ఆయన దాసులకు కలిగిన కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూసారా, యోహాను గారు ఎవరు అంటే దైవదాసులు, దేవునికి లోబడినవారు. దేవునికి లోబడ్డమే కాక ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 4వ వచనం మనం గమనించినట్లయితే అందులో ఏమని అంటాడంటే, దైవవాక్యనుడు చూస్తే ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న అన్య దేవతల తట్టు కానీ ఇతరుల వైపు కానీ ఎవరైనా స్నేహితులు మీరింతకు ముందు విలువలేని వారుగా ఉన్నారు, ఐగుప్తు దేశంలో మీకు ఎలాంటి ఘనతలు లేవు, అలాంటి మీరు ఇవాళ ప్రభువైన దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన యెహోవాను బట్టి మిమ్మల్ని చూసి మీరు చాలా బాగున్నారు, చాలా భక్తిగా ఉన్నారు, అయితే మాతో కూడా రండి, మాది కూడా భక్తే కదా, మీరు మా దగ్గరికి వచ్చి మేము మీ దగ్గరికి వస్తాం, మీరు మా దగ్గరికి రండి అని ఎవరైనా స్నేహం కలిపితే అట్టి వారితో మీరు స్నేహము చేయకూడదు. 4వ వచనం ఏమంటున్నాడు చదవండి. 13 ద్వితీయోపదేశకాండం 13 ఎక్కడ చదువుతున్నారు మరి మీరు? 13వ అధ్యాయం 4వ వచనం. లోబడి ఆయన భయపడి ఆయనకు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని వీరిని ఏమంటారంటే దైవదాసులు. చెప్పండి, ఎవరు చెప్పండి? అంటే చుట్టుపట్ల వారిని ఆకర్షించేవి ఎన్ని ఉన్నా, ఎన్ని విధి విధానాలు కనపరిచినా వాటి మీద మనసు పెట్టక కేవలము దేవుని హత్తుకున్నవారు,
ఎవరు వీళ్ళు అంటే ఆయనకే భయపడి, ఆయన్నే అనుసరించి, ఆయన్నే హత్తుకున్న వారికి దైవదాసులు. దైవదాసులకి ఏమొచ్చుదంట? దైవ ప్రత్యక్షత. చెప్పండి, దైవ. అందువల్ల ఈ గ్రంథములో, బైబిల్ గ్రంథములో 2 గ్రంథాలు, ఒకటి పరమగీతము, 2 ప్రకటన గ్రంథము. ఆజ్ఞల మధ్య విలువలను కనపరిచేది పరమగీతం. అలాగే క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమునకు ప్రయాసను, ప్రేమను తెలియజేసే గ్రంథమే ప్రకటన. ఈ 2 గ్రంథాలలో విషయం ఏమిటంటే దేవుని ఆకర్షించుట. చెప్పండి, ఎవరిని ఆకర్షించాలా? ఇక్కడ కూర్చున్న మనం, మన భక్తి, ఇవాళ మీరు ఆరాధనకు వచ్చారు. మీ ఆరాధన మనుషులు నచ్చినట్టు ఉండాలా, దేవుడు నచ్చినట్టు ఉండాలా? చెప్పాలా? దేవుని ఆనందపరచడమే ఆరాధన యొక్క ప్రాముఖ్యత. ఈ ఆరాధనలో మన అపరాధమును మన్నించమని, మన తప్పులు జ్ఞాపకం చేసుకోవద్దని, నీ ప్రేమను మా పట్ల ఉంచమని మనం స్తుతించే స్తుతి ద్వారా ఎవరికి ఆనందం కలగాల? చెప్పండి, ఆనందము కలగాల. దేవుని స్తోత్రం. అందుచేత ఈ వచనంలో ఏం కనిపిస్తుందంటే, విశ్వాసి, దేవుని యొక్క అంతరంగము ఎరిగిన విశ్వాసికి దేవుని అంతరంగం కనబడుతుంది. ఎవరి అంతరంగం అమ్మా? మీరు నాలో, నేను మీలో, నేను మీలో మిళితమై నివసింతుమా అన్నా యేసునామా. యేసు. చూడండి, దానియేలు గ్రంథములో 1వ అధ్యాయం 2వ అధ్యాయము 27వ వచనములో, మరి దానియేలును బట్టి, అంటే వారు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలనే గొప్ప దైవ జ్ఞానులు ఉన్నారు. ఈ సంగతి రాజుకు తెలియదు కానీ, అక్కడ ప్రజలకు తెలియదు కానీ, ఎవరికి తెలుసు? చెప్పండి. 4 జ్ఞానుల యొక్క దైవ జ్ఞానము సాతానుగాడికే తెలుసు. ఒకసారి చెప్పండి. నేను ఎందుకో తొందరపడిపోయిన సాతాను గాడు అన్నాను. అనొచ్చు అనకూడదా? మీరు అనొచ్చు అనకూడదా? గారు అని అనలేం కదా. ఎంతైనా భక్తి అడ్డొస్తుంది, విశ్వాసం అడ్డొస్తుంది కదా. ఎంతైనా మనం పొందిన ఆనందం అడ్డొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సైతాను గారు అనలేక గాడు అని అంటున్నాను నేను. మీరేమంటారు? మీరు అలాగే అనుకుంటారా? అది మీ ఇష్టం. నేను అభిప్రాయం చెప్పాను కానీ మిమ్మల్ని నేను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అయితే రాజుగారి కోపం వచ్చింది. ఇప్పుడు ఉన్న జ్ఞానులందరినీ చంపేమంటంలో ఉద్దేశం ఏంటి? ఈ 4 సావు కోసం పెట్టింది అపవాది. ఎవరి కోసం? లోకమంతా చచ్చిపోయినా దానికి నష్టం లేదు. చెప్పండి, నువ్వు సావకపోతే దానికి నష్టం. లోకమంతా నాశనం అయిపోయిన దానికి ఏ నష్టము? నువ్వు నాశనం అయితేనే దానికి ఆనందం. ఎవరు నాశనం అయిపోవాలా? ఎంత భయంకరుడంటే వాడు, ఎంత కుట్రదారుడంటే, ఎంత దుర్మార్గుడంటే చెప్పడానికి వీల్లేదు. అందుకు దేవుడట ఆ 4 ఉంటే ప్రజలకి ఏమి నేర్పేస్తారు? దైవ జ్ఞానం నేర్పేస్తారు. ఆ 4 బ్రతుకుంటే యోధా సమాజం నిలిచిపోద్ది. యోధా సమాజం నిలిచిపోతే ప్రభు ఇచ్చిన వాగ్దానాలనే నెరవేరిపోతాయి. ఆ వాగ్దానంలో నుంచి యేసుక్రీస్తు లోకానికి వచ్చేస్తాడు. అందుకని ముందు ఎవరిని పడగొట్టాలా? సైతాన్ని. ఎంత? అందుకని ఇప్పుడు 27వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు దానియేలు? పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, భూమి మీద మాంత్రికులు ఉన్నారు, అలాగే శకునిగాండ్రులు ఉన్నారు, అన్ని రకాల వారు ఉన్నప్పటికీ
ఎవరికి తెలియనటువంటి మర్మము తెలియజేయగలిగిన వాడు ఎక్కడున్నారు? పరలోకమందు ఆయనకు మాత్రమే అది సాధ్యం. ఆయన చెప్పింది మాత్రమే మేము చెప్పగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దైవ ప్రత్యక్షతకున్న ప్రాముఖ్యత అంతరంగము, దేవుని అంతరంగముని ఎరిగిన వధువు సంఘం, వధువు అంతరంగం ఎరిగిన క్రీస్తు. ఆ జ్ఞానుల మధ్యన కుమిలిపోతున్న వారికి పరలోక మర్మము తెలియజేసి వారి తల పైకెత్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుచేత వధువు సంఘము వరుని కొరకు, ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంది? కాబట్టి ప్రియులరా, ప్రభువు తెలుసుకున్నది గనక సుందరమైనది. చెప్పండి, సుందరమైనదని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూస్తే, తానే శుద్ధీకరించి, చెప్పండి, తానే, ఎవరు శుద్ధీకరించారు ఈ సంఘాన్ని? నిన్ను నన్ను ఈ ప్రపంచ మర్యాదల నుంచి బయటకు తెచ్చి మనల్ని శుద్ధి చేసింది ఎవరండి? నోటితో చెప్పాలి మరి మీరు, ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే 1 యోహాను 3:8 చెప్పండి, దుష్టుడైన సైతాను అపవాది పాపమునకు, అంతేనా? 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 3:8. మా బైబిల్ మీరు సరి చదవట్లేదు, లేకపోతే చెప్పగానే మొదటి నుంచి చెప్పండి. అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడు? అందుకనే పాపం చేసేవాడు అపవాది కాబట్టి పవిత్రపరిచేవాడు క్రీస్తు యేసు అనే నరుడు. దేవుని స్తోత్రం. లేక యేసు ప్రభు పాప భారమెల్ల మోసి వేసినావు, పాప భారమెల్ల మోసి వేసినావు రక్షకానా లో శ్రీ రక్ష. తానే శుద్ధి చేసెను. చూడండి, తీతు పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, సత్క్రియలందు ఆసక్తి కలిగినట్లుగా. ఏం కావాలి చెప్పండి? సత్క్రియలందు తిట్టినవాడు తిట్టడం మానేసి, తిట్టేవాడిని ప్రేమించి వాడిని మంచి చేయడం. దొంగతనం చేసిన వాడు దొంగతనం మానేసి, దొంగతనం చేసేవాడిని దొంగతనం చేయకుండా మంచివాడినిగా చేయడం. అంటే ఏమవుతుందన్నమాట చెప్పాలా? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల సత్క్రియలందు ఆసక్తి కలిగినట్లు ప్రభు తన్ను తానే ఏం చేసుకున్నాడు? అందువల్ల ఈ సంఘమునకు కళ ఎలా వచ్చిందంటే, సుందరుడైన ప్రభు. ఎవరు చెప్పండి? అనగా పరిశుద్ధుడైన ప్రభు, నీతిమంతుడైన ప్రభు, నిందారహితుడైన ప్రభు. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడు? శుద్ధి చేసి. అలా వదిలేశాడా? పరిశుద్ధాత్మను వరముతో, ఆశీర్వాదాలతో ఆయన నింపగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చూడండి, అబ్రహాము ఇంటిలో మరి అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఈ దేశపు జనుల్లో నుంచి నీవెవరిని నీ కుమారుని తేవద్దు, నీ స్వజనుల నుంచి ఒకరిని తెమ్మన్నాడు. అప్పుడు తన పెద్ద దాసుని ఎలియాజును పంపితే ఎవరిని తీసుకొచ్చాడు ఆయన? చెప్పండి, ఎవరిని తీసుకొచ్చాడు? రెబెక్కమ్మను అనగా తన స్వజనుల్లో నుంచి రెబెక్కమ్మను తెచ్చి ఇస్సాకు తెచ్చి అప్పగించాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం చూస్తే సర్వలోకము నుండి మరి స్వకీజనమని, స్వజనులు అనేటువంటి కేవలం యూదులే కాక సర్వమానవుల నుండి అనేక మంది రక్షించబడి
పెళ్లి కుమార్తెగా ఈవేళ క్రీస్తుకు అప్పగించడానికి పరిశుద్ధాత్ముడు ప్రయాసపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని యూదులని గ్రీకు దేశస్థులని కాక అని పౌలు 1వ రోమాపత్రిక 16వ వచనంలో సువార్తను గురించి చెప్తున్నాడు. అందువల్ల సువార్త మొదట చెప్పండి, యూదునికిని గ్రీకు దేశస్థులకును ఏమై ఉందట? దేవుని శక్తి. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పాలా? అంటే పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘము యావత్తు అటు యూదులని గ్రీకు సకల మానవ సంతతి నుండి వచ్చింది కాబట్టి ఈ సంఘము దేవుని శక్తి చేత, యూదా సంఘము దేవుని ఆజ్ఞ చేత, క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మని శక్తి చేత స్థానమైంది. అందుకనే వారైనా వీరైనా ఏ మతస్థులైనా కానీ పెళ్లి కుమార్తె వరుసలోకి రావాలి. దేవుని స్తోత్రం. అందువల్ల ఇప్పుడు మనం 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్న పరమగీతం నుంచి ఆ మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 10వ వచనం త్వరగా చదవండి, త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుతారా? నన్ను చదివేయమంటారా? ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. శోభాయమానమైన సుందరవతి సంఘము, ప్రభావం కలిగినటువంటి సంఘము. దేవుని స్తోత్రం. ఆభరణములనే మాట అంతరంగంగా బహిరంగంగా. చెప్పండి, సంఘం ఎలా ఎదుగుతుంది? అంతరంగంగా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు చెప్తున్న మాట, నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు అంతకంతకు ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, ముందు మనం క్రైస్తవులంగా సంపదల కొరకు అడిగాం, సంతానం కొరకు అడిగాం, కుటుంబ క్షేమం కొరకు అడిగాం, పనిపాటు అన్నీ పొందాం. అయిపోయిందా? దేవుడు అన్నిస్తే ఇప్పుడు రెండవది ఏంటి? అంతరంగ నూతన. ఇవి పాతవైపోయినవి. చెప్పండి, ఇవేమైపోయినవి? ఇవన్నీ వాడేసుకున్నాం కదా, ఇంక వీటితో మనకేం పని ఉందని అంటే అంతరంగ పురుషుడు అంతకంతకేమవుతున్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే నీ శరీరం మీద, నీ ఆత్మ, నీ ప్రాణం మీద ఆధారంగా ఉందో ఈ లోకం, ఇప్పుడు అది ప్రక్కకి నెట్టబడుతుంది. కొత్త జీవితాన్ని, కొత్త రూపాన్ని నీ అంతరంగంలో అద్దుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడండి? పౌలు గారు ఏమన్నారు? 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో ముందు మనం చూస్తున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఈ గుడారము శిథిలమైపోయింది. ఈ గుడారం ఏమైంది చెప్పండి? ఏమవుతుంది అంటే దీని మీద చేయవలసిన పనులు చేసేసాం. అయితే దీన్ని తీసివేయాలని కాదు, ఇందులో ఉంటుండగా నూతనమైన గుడారం కొరకై మూలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఇది లోకానికి సరిపోయింది, మన భక్తి నెరవేర్చుకోవడానికి, పనిపాట్లకు శరీరంగా. కానీ ఇందులో తయారవుతున్న మరొక గుడారం దేనికంటే పరలోకపు దేవుని యొక్క సముఖములో నిలబడడానికి తయారవుతుంది. అందువల్ల మేము ఇందులో మూలుగుతూ ఉన్నాం. చెప్పండి, ఏమవుతున్నామండి? ఎన్నాళ్ళుండగా వాలే ఇంటికి దూరముగా, కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచున్నాయనా. భక్తు నాయనా, పన్నుగా నీ తూర్పు పరలోక మునాజొచ్చి నిన్ను చేరుచునుండు నేను వచ్చు. అంటే ఈ లోకములో దైవజనులు అంటున్నారు, బోధించిన బోధలు, చేయవలసిన పనులు, అనుభవించిన వరాలు అన్నీ అయిపోయి ఇక ఉన్న జీవితం ఏంటి?
నిత్య ప్రార్థనతో నీకు పన్ను కడుతున్నాను, ఒకరోజు ఆ పరలోకంలో అడుగు పెట్టబోతున్నాను. అలాంటి పరలోకంలో అడుగు పెట్టడానికి ఈ శరీరం ఎంత ఉపయోగపడిందో, ఎంత బాగా వాడుకున్నానో అన్నాడు ఆయన. అంతేగాని మనమైతే ఈ శరీరంలో ఉండకూడదు ప్రభా, ఇది పోతే నువ్వేం చేస్తావు, అది ఉంటేనే ఇదేం చేస్తావు. అవునా కదా? ఈ శరీరం ఉంటే ఇక్కడ పనిచేస్తే జీతం ఇస్తాడు, లేదా నీకే వాడిస్తాడు. అవునా? అయితే దీన్ని నమ్ముకోలేదు, దీనిలో జీవిస్తూనే మరొక జీవితాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా. అందుకనే మేము మూలుగుతున్నాము. ఈ క్షయమైనది నెట్టవేయబడడానికి, అలాగే జీవము కలిగింది తయారవడానికి ఈ శరీరంలో ఉంటూనే మేము వర్ధిల్లుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతరంగ బహిరంగ స్థితియు ఆత్మీయతను కలిగి 18వ వచనం కూడా చదువు. 4:18, 4వ అధ్యాయము 18వ చదువుకుందాం. 18వ వచనం త్వరగా చదవండి అమ్మా. చెప్పండి. ఏ శ్రమ? శ్రమ సులకన శ్రమ పాపికి. పాపం ప్రభువులోకి వచ్చాక కోపం మానలా, తాపం మానలా, అబద్ధం మానలా, దబాయించడం, బొకాయించిన వాడికి శ్రమ చాలా బరువు. ఆ బ్రతుకు చాలా బరువు. అది ఎప్పుడు పోద్దా, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వదులుతాను, ఆడి మీద ఈడి మీద ధూమ్ ధామ్ అంటాడు అన్నమాట. పౌలు అంటాడు, మహిమ భారము కలిగి ఉన్నాం. ఒకసారి చెప్పండి అందరూ. మహిమ, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా మహిమ భారము కలిగి ఉన్నాం. అందుకని ఇది మాకు సులకన. ఈ లోకం ఏంటని చెప్పండి, చాలా ఈజీ ఈ లోకం మాకు. ఈ లోకంలో విలువలన్నీ కూడా మేము చూసినవే కనుక అదృశ్యమైన వాటిని చూడబోతున్నాం. దృశ్యమైన వాటిని, మేము అనిపించిన వాటిని, మా తాతలు ముత్తాతలు నేతలు తిన్నారు, లేదా మా భక్తి ఆనాడు అన్ని వరాలు ఇక అది చెప్పాల్సింది. అదృశ్యమైనవి ఏ నిమిషమనక ఆ నిమిషం మా జీవితం నూతన పరచబడుతున్నప్పుడు క్రీస్తు అందిస్తున్న అవి మా అపజయాలను జయంగా మార్చి ఆయన అందిస్తున్న ఆ అద్భుతాలు అందుకోవడానికి దృశ్యమైనవి మర్చిపోతున్నాం. అందులో సంపదలు ఉండొచ్చు, విలువలు ఉండొచ్చు, ఘనతలు ఉండొచ్చు, మర్యాదలు ఉండొచ్చు. అవి మాకు అక్కర్లేదు. అదృశ్యమైనవి, మేము చూడనివి ఇంకేమున్నాయో అవి చూడడానికి మేమేమవుతున్నాం? ఒకసారి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన వాక్యమును బట్టి చూస్తే అనేకమైన ఆభరణములు అనగా కృపా వరములు. చెప్పండి. నేను దీని గురించి వివరించను కానీ మీరే చదువుకోండి. రోమా 12:6-8, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1-8. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపా వరములు. రెండవది చెప్పండి, సంగమునకు మహిమ ఆభరణం. ఏం చెప్పండి? మహిమ ఆభరణం. వాక్యములో మనం చూస్తే ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. మీకు ఈ వీలుంటే ఒక్క వచనం చదవచ్చు, చదవక మానేసినా పర్వాలేదు. చదవండి. ఎవరైనా చదవగలరు. ఎహెజ్కేలు గ్రంథము. ముందు రాయడం కంటే చదివి రాస్తే మీకు అర్థమవుద్ది. రాయడానికి ముందు మొదలెడుతున్నారు. చదవరు ఎవరైనా? నేనే చదివానా? 16, 11. నిన్ను అలంకరించి, గొలుసులు తగిలించి, మొక్కుకు అలంకరించి, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు గమనించండి. సంగమునకు ఎన్ని రకములైన అలంకారం ఉందో లోకం మనం చూసిందే కనబడుతుంది. దాని నుండే ఆయన తెలియచేస్తున్నప్పుడు మనకు మహిమ అలంకారం ఉన్నది. ఈ మహిమ అలంకారంలో పరిశుద్ధాత్మని కార్యం ఉంది. ఎవరి కార్యం చెప్పండి?
రిబ్బకమ్మ నీళ్లు తోడింది. బావి చెప్పండి. బావి అనగా మన లోకంలో ఒక సంఘం. ఏంటది? నీరు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం. ప్రయాసతో ఎవరైతే వాక్యమునో విస్తారంగా ఆ రోజు తోడిన నీళ్ళన్నీ చెప్పండి ఒంట్లు తాగలేదా? వాటికి కూడా దాహం. లోకంలో చాలామంది యేసుక్రీస్తు సువార్త వల్ల ఆత్మీయ దాహము సరిదాహం తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వారు మనతో ఉంటారు, ఉండకపోవచ్చు. కానీ పరిచర్య అనేది ప్రాముఖ్యమైనది. పరిచర్య ఏమై ఉంది? ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని స్తోత్రం. అందువల్ల ఆభరణ భూషితురాలై అలంకరించబడింది. మరి ఆ ఎలియా సంచులో చేయబెట్టి 2 చేతులకు 2 కడియాలు పెట్టాడు. ముక్కుకేమో కమ్మి పెట్టాడు, ముక్కు తాడేశాడు, చేతులు పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి దేంతో వాసన చూస్తాం? మన విలువలన్నిటికీ ముక్కు ఎంత అవసరమో ఆయనకు చెప్పండి. మనలో ఉన్న శ్వాస రంధ్రం నుండి ఆయన శ్వాస పంపి తన విలువలు కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు. ఆభరణాలు అలంకరించినట్టుగా. దేవుని స్తోత్రం. ఇక మనం చూసినట్లయితే చూడండి, ఇందులో ఒక వరుసగా మనం చూసాం. అంతరంగ సంఘం, అంతరంగము, బహిరంగము. ఆత్మీయత కలిగిన సంగతి, కృపావరములు కలిగిన సంగతి, సంఘము యొక్క మహిమోన్నతమైన స్థితికి ఆభరణం. ఈ 4 విషయాలు ఏం చూపిస్తున్నాయంటే ఆయన ఆకర్షించిన సంఘమునకు, అంటే ఆయన స్థాయిని బట్టి ఏమీ తక్కువ లేనిది ఈ లోకంలో చెప్పాలి. ఏమీ మాట్లాడలేదండి. ఏమీ తక్కువ లేనిది అంటే ఆయన ఘనతకు తగినట్లుగా అలంకరించబడుట. ఆభరణం అంటే మన ఒంటికి అలంకారం కనబడినట్టుగా వస్త్రం అనేది రక్షణ అయితే, ఆభరణములు కృపా వరములతో పరవడిల్లుచు సంఘము పరిశుద్ధుని చేసి వరములు దయచేసి నీ సన్నిధిని చూపుమా. ఈ అలంకారం లోకానికి సాధ్యము కానిది. అలాగే ఈ అలంకారం కలిగిన వారు లోకం వైపు చూడక వరుడైన ప్రభు వైపు చూడడానికి ఇది అలంకారంగా చెప్పబడింది. కాబట్టి మీరు వచ్చేవారు ఈ నగలన్నీ వేసుకొని రాకండే. ఎందుకంటే డబ్బులు లేకపోతే వాళ్ళకి అప్పు పెట్టాలా, అడుగుకుంటాడు. ఆ తర్వాత మొత్తం వచ్చేస్తే మళ్ళీ మీరు బోడోలు అయిపోతారు. అంచేత అలాంటివి కాదు. అలంకారం ఎందుకు చూపుతున్నాడంటే ఈరోజు సంఘము ఆత్మ వరముల చేత నింపబడకపోవడం వల్ల అలసిపోతుంది. పరిశుద్ధాత్మని శక్తి లేకపోవడం వల్ల వారే నీతిమంతులు అయిపోతారు, వారే గొప్ప వాళ్ళు అయిపోతారు, వారే తెలివిగలలు అయిపోతారు. అంటే అర్థం ఏంటి? దేవునికి ఉపయోగపడని తెలివి. నేను ఒకరు సువార్త చెప్తే తెలివైపోద్దా? నేను మా పాస్టర్ గారి దగ్గర 10 సంవత్సరాలు పనిచేశా. మా పాస్టర్ గారు విజయవాడలో ఏదో పక్క తీసుకోమనేవాడు. నేను చెప్పేవాడును, నీ పొయ్యి మీద నేను వండుకోను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచడానికి నీ దగ్గర నేర్చుకుంటున్నాను నేను. ఇవాళ అలా ఎవరున్నారండి? 2 మాటలు వస్తే వాళ్ళు వేసిపోయి దీవించేస్తున్నారు. తర్వాత లేనిపోయిన తంటాలు తెచ్చి పెడుతున్నారు. ఇంట్లో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, బ్రతుకునే అసలు మనం బ్రతుకుతున్నామో లేదనుకునేటువంటి ఆందోళనతో ఉన్నారు. కారణం ఏంటి? ఆభరణ భూషితులు అంటే క్రీస్తు యేసును బట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను నిలవబెట్టుకొని అలంకరించిన ఆ అలంకారం యొక్క వైభవము నీలో ఎప్పుడు ఉంటుందో ఆ ఆనందానికి ఏముండదండి? నిత్యానందము సత్య నీలోనే ఆత్యానందము. చూడండి, ఒక్కొక్క వరస దేవుని ఘనపరచుటకు. ఈ ఆభరణం చెప్పండి,
ఒకటి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 45 నుంచి చదువుకు. 45, 46 త్వరగా చదివేయాలి, టైం అయిపోయింది. సున్నతి పొందిన వారిలో విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద అన్యజనులు సైతం కుమ్మరింపబడగా దేవునికి స్తోత్రం. ఏమైపోయారు అందరూ? విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం. ఇవాళ సంఘం ఎక్కడైనా సమీకరించబడినప్పుడు, కూడుతున్నప్పుడు నేను అనుభవం ఉన్నవాడును, అనుభవం లేనివాడిని తేడా ఎక్కడొస్తుందంటే నీలో ఆత్మ నడిపింపు లేనప్పుడే. దేవుని స్తోత్రం. అందరూ ఏమైపోయారు? ఆ ఇంట్లో కొన్నేళ్ళైనటువంటి ఒక అన్యుని సామాన్యుని ఇంటిలో ఆత్మచేత అందరినీ విభ్రాంతిని పరిచినట్టుగా వారికి కనిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకని ఇది ఒక విభ్రాంతిని కలిగించే ఇది గొప్ప ఆభరణము. చెప్పండి, ఇది గొప్ప ఆభరణము. అటు యూదులు ఉన్నారు, ఇటు అన్యులు ఉన్నారు, ఇటు దేవుని ఎరగని అన్యులు వచ్చినటువంటి క్రైస్తవులు ఉన్నారు. అయితే దేవుని ఆత్మ ఏం చేసింది? ఆ ఆభరణం వలె విభ్రాంతిని పొందిందన్నమాట. ఇది ఎవరికి వశం కానిది అనిపించుకున్నది. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తే అందరూ పొందాలా, కొందరే పొందాలి ఈ వరము? ఏమ్మా, అందరా కొందరా? దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యాలు 19:2-3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఆనాడు అనేక మంది ఇదే ఇక్కడే వచ్చింది తంట. ఈ అధ్యాయం దగ్గరే వచ్చింది, రెండో బాప్తీసం వచ్చింది ఇక్కడ. కాబట్టి పౌలు అడిగాడు. వాళ్ళు పౌలును అడుగుతున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదన్నా, వినబడలేదు. మరి మీరు ఎవరి నామంలో బాప్తీసం పొందారంటే ఎవరిచ్చిన బాప్తీసం అది? అమ్మా, యోహాను గారు బాప్తీసం ఇచ్చారు. యోహాను గారు బాప్తీసం ఇస్తే యేసు ప్రభు మీదకి ఏమొచ్చింది? అదే చెప్పాలి మరి. అది కొట్టివే బాప్తీసమా, అవసరం బాప్తీసమా? మరి యేసు ప్రభు చెప్పాడా ఈ బాప్తీసం కరెక్ట్ కాదని? అని ఏం చెప్పలేదు. దేవుని స్తోత్రం. సరే, అది మనకు వద్దులేండి సందేహం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? అందరూ పొందాలా, కొందరు పొందాలా? ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ కుమ్మరింపు. దేవుని స్తోత్రం. దైవాత్మనే వరమనే ఆభరణం అనేది అది స్పష్టంగా పౌలు గారు, శీల వారు పరిచయం కనబడ్డది కాబట్టి ఇవాళ అందరూ ఆపేక్షించారు. దేవుని స్తోత్రం. మనం ఎన్ని బోధలు ఊకుదంపుడు చేసినా నా వల్ల లేక మన బోధలు పరిశుద్ధాత్మ యొక్క ఆభరణం వలె నింపబడదనే నమ్మకం కలిగినప్పుడే ఈ బోధలు నింపబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అందరూ కొందరు పొందాలి. చెప్పండి. దేవుని స్తోత్రం. చూడండి, వధువుకు దేవుని జ్ఞానం అనే ఆభరణం. ఏంటిది? అందరూ పొందవలసి చెప్పుకున్న పై మాట ఏమని చెప్పుకున్నాం? ఘనత కొరకు, విశ్వాసి ఘనత కొరకు ఆభరణం అంటే ఏమంటారు? ఎంత బాగుందంటారు. రెండవది, అందరికీ చూడండి, ఒక స్త్రీ పక్కన పక్కన నాకు కూడా ఆశ ఉంటుందా, ఉండదా? అలాగైతే అందరిలో ఆత్మ ఉండాలనే ఆశ ఒకరికొకరు కలుగుతూ అలాగ ఆశను నింపేవాళ్ళు ఎవరు? నందు విశ్వాసం ఉంచువాని కడుపులో జీవ జలనదులు నదనదుల చెప్పిందే చెప్పక చెప్పండి, పాడిందే పాడరా? అంతేనా? ఇంకా చెప్తూనే ఉండాలి. ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా ఎంతమంది దైవదాసులు ఈ గ్రంథం బావిలో నీళ్ళు తోడినట్లు ఎంత తోడినా కానీ ఇది నూతనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ చదువుకుందాం. 17వ వచనం ఎవరైనా చదవచ్చు. దేవునికి స్తోత్రం. మరియు మీ మనోనేత్రములు వెలిగింప
మిమ్మల్ని పిలిచిన పిలుపుకు ఎట్టిదో మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తును అగపరిచిన విశ్వసించు మహాత్యం ఎట్టిదో దేవుని స్తోత్రం. దైవ జ్ఞానమనే ఆభరణము. ఏ జ్ఞానం ఉంది? లోకం గురించి అంత తెలుసుకుంటాము, మన గురించి మనం తెలుసుకోలేము. ఆత్మ సంబంధం విలువల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. అలాగే మూడవది సహవాసానికి మాదిరి. పరిశుద్ధాత్మని వరము ఏమై ఉంది? శోధన కష్టకాలములో. చూడండి, యాకోబు పత్రిక 5:10 ఏమనుంది? సహోదరులారా, మీరు శోధన కలిగినప్పుడు అంటాడు, నా సహోదరులారా, బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికతో మాదిరిగా ఏం చేయాలట? మన సహవాసము స్థిరపడడానికి మాదిరి అనే ఆభరణము. దేవుని స్తోత్రం. మనం లెక్కొస్తే మన ఇంటి పేరు నుంచి ఎదిగినట్టు ఉండకూడదు. మన లైన్ చెప్పండి, అబ్రహాము నుండి, ఇస్సాకు నుండి, దావీదు నుండి, యేసుక్రీస్తు నుండి, అపోస్తలుల నుంచి నీ వరుస ఉండాలా. మేము అలాంటి వారము, మా ఇంటి పేరు ఇది, మా పేరు అంటే వరుస లేని మాదిరి లేని జీవితం కాదు. అందుకని క్రీస్తుకు మాదిరి అనే ఆభరణంతో నీవు అలంకరించబడ్డావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక దశలోని పత్రికలో మొదటి దశలో 1:7 కూడా చదువుదాం. 7 కూడా త్వరగా చదవనా, టైం అయిపోయింది. మస్దోనియాలో మాదిరి అయి ఎందుకనగా దేవునికి స్తోత్రం. శ్రమకాలములో, కష్టకాలములో, ఆపత్కాలములో దేవుని వాక్యము దూసుకుంటూ వెళ్ళి దశలోని వారందరినీ ఇదిగో దేవుని కుమారుడు త్వరగా వస్తున్నాడని చెప్పేటువంటి వార్త వినిపించింది. ఈ మాదిరి మనలో ఉండాలా. మనల్ని మరొకటి చెప్పి ఉన్నవాడిని కృంగదీయడం కాదు. దేవుని వాక్యం అనేటువంటి ఈ జ్ఞానం అనే ఎలా ఉండాలంటే, శోధనను అడ్డగించిన ఆటంకాలు నివారణ చేసి, క్రీస్తు 9వ అంటారు, వారు చెప్పండి, చనిపోయిన నజరేయుడైన యేసు లేక ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అపగ్రంథములో 2వ అధ్యాయం చదువుకుందాం. 4వ చదవండి. 4వ 2వ అధ్యాయము 4వ చదువుదాం. 4వ అపగ్రంథము 2:4. ఎవరైనా చదవాలా? 2:4 లేదా? అపగ్రంథమేనమ్మా? అదేనా? చదవమ్మా. కాక 3:4 చదవండి. 3:4 కానీ 3:4 కానీ రైట్. విషయములో తప్పక జరుగును. నీ ప్రార్థనకి ఏముండాలా? జరుగుద్దా, జరగదా? నెరవేరుద్దా, నెరవేరదా? నెరవేరితే ఏం చేస్తాం, నెరవేరకపోతే ఏం చేస్తాం చెప్పాలా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూస్తాం. చూడండి, 2:4 నీతిమంతుడు విశ్వాస మూలముగా
జీవించును. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ హబక్కూకు ప్రార్థన కీర్తనలతో ఉన్నదట. ఎలా ఉందండి? వాయిద్యములతోనూ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుని ఆయన ప్రార్థన చూడండి, నాకు గుర్తు రావట్లేదు. వచనం 3వ అధ్యాయంలో, బహుశా 3వ అధ్యాయంలోనే ఉంటుంది. వాయిద్యములతో అన్నమాట ఉంటుంది. దేంతో ఆయన ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందట? సరిగమలన్నట్టు ఉంటుందట. అంత చక్కటి ప్రార్థన ఈ భూలోకములో చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరండి? హబక్కూకు అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థనా జీవితం అపనమ్మిక లేని, ఎలాంటి ప్రార్థన చేయాలో మనం? అపనమ్మిక లేని ప్రార్థన మనము చేసి ఎవరిని గణపరచాలా? దేవాది దేవుని గణపరచువారమై ఉండాల. అందుకని ప్రార్థన అనే ఆభరణం. ఈ ఆభరణం అందుకని ఇక్కడ చూడండి, 1 వాక్యం చదువుకుందాం, చెప్పండి. దేవుని ఘనతను కనపరిచే ఆభరణం. 2 చెప్పండి, ఇది అందరూ పొందాలి, అందరూ పొందవలసిన ఆభరణం. 3 అమ్మా దైవ జ్ఞానంతో కూడిన. 4 సహవాసమునకు. 5 ప్రార్థనకు. అందువల్ల ఆభరణములతో నీ చెక్కిళ్ళను, మళ్ళీ చదవండి, నీ చెక్కిళ్ళను హారములతో, అంటే కృపావరములు మనం చూసినట్లయితే 9 కృపావరములు, 9 ఆత్మ ఫలములు. కృపావరములు ఎక్కడున్నాయి మనం చూస్తే 1 కొరింథీ 12:8 నుండి 11 వరకు 9 కృపావరములు చూస్తాం. అలాగే గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 25:22 నుంచి 9 ఆత్మ ఫలములు చూస్తాం. అంటే సంఘము వరములతో, ఫలములతో అందంగా ఉంది. వంకటెంకరగా, ఎక్కువ చక్కువ, నోటుకొచ్చిన భాష వాడకుండా ఆత్మ అందించు వర్తమానం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమార్తె సంఘం. ఏ సంఘం ఇది? పెంతుకోస్తు సంఘమా, పెళ్లి కూతురు సంఘమా? ఇప్పుడు చెప్పండి గట్టిగా. నువ్వు పెళ్లి కూతురువా, పెంతుకోస్తా? చెప్పాలి. పెంతుకోస్తు అంటే లేత ప్రాయం. ఏం చెప్పండి? చిన్నపిల్లలకి అందుకనే అలుగుతారు, కలుగుతారు, మాట్లాడతారు, ఆ వయసు. పెంతుకోస్తు పెండ్లి కుమార్తె అంటే క్రీస్తు పక్కన నిలబడే అంతస్తు. అందుకనే అటు పెంతుకోస్తు ఆరంభమైన సంఘం పెళ్లి కుమార్తె అంతస్తులో ఉంది. మన భాష, మన భావాలు, మన అనుభవాలు యేసయ్యను పెనవేసుకున్నట్టున్నప్పుడే నీవు ఆకర్షణీయమైన ఆభరణముల చేతను, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, ఆరము చేత నీ కంఠమును, అంటే నీ ఇచ్చిన కృపావరములేమో నీ నోటంట అవి ప్రవచనార్థంగా వెళుతున్నాయి. నీ ముఖమనగా ఆరముల చేత అలంకారంగా అందరినీ దైవికంగా ఆ కళ, ఆత్మీయ కళ. దైవజనులు అన్నారు, 1 విమోచన కళ, 2 వివాహమ కళ, 3 చెప్పండి మోక్షమున్న ప్రభు సింహాసన కళ. ఇటువంటి కళలతో అలంకరించు భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనుషులు, లోకము, లోకులు, వ్యక్తులు, వ్యక్తిత్వాలు, విలువలు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఘనమైన మహిమకరమైన విలువలు అందించగలిగినతో నన్ను నింపు తండ్రి. ప్రార్థన మన మధ్యన ఉన్న మరి